హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఈజీగా ఎగ్స్తో కోడిగుడ్డు పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. సో ఈ పచ్చడి కోసం ఫస్ట్ అయితే నేను 4 ఎగ్స్ అలాగే పచ్చిమిర్చి ఒక 10 to 12 వరకు తీసుకున్నాను. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే పచ్చిమిర్చి కూడా మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఇలా జీలకర్ర అనేది వేసేసుకున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. అప్పుడే మనకి పచ్చడి అనేది తినడానికి బాగుంటుంది. ఈ పచ్చడి మనకి 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఈ పచ్చడి అనేది ట్రై చేయండి. సో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సో చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే చూసారు కదా, ఇలా పరగ్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మనకి హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏవైతే ఎగ్స్ తీసుకున్నామో ఇలా ఎగ్స్ అనేవి బ్రేక్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా 4 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసేసుకొని ఒకసారి అలా కలుపుకుంటూ దీన్ని ఉడకనిచ్చేసేయాలి. ఇలా ఉడకనిచ్చేసిన తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఓన్లీ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, తాలింపులు, ఎగ్స్ మాత్రమే సరిపోతాయి. సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎంతో టేస్టీగా ఈ పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూసారు కదా, మనం ఒకసారి ఇలా కలిపేసుకొని దీన్ని కూడా ఉడకనిచ్చేసేయాలి. ఉడకనిచ్చేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మొత్తం బాగా ఉడకనిచ్చేయాలి. మనకి ఇందులో ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఎగ్స్ వరకు బ్రేక్ చేస్తే సరిపోతుంది. ఇలా చూసారు కదా, అన్ని చిన్న చిన్న పీసెస్గా అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మొత్తం కూడా ఎగ్స్ ఏదైతే ఉందో ఇది ఉడికిందంతా కూడా మనం ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఇంకా కొంత ఆయిల్ అనేది యాడ్ చేయండి. 3-4 స్పూన్స్ వరకు. మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్కితే ఇక్కడ 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అన్నీ కలిసిన తాలింపులు వేసేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ వరకు ఇలా వేసేసుకొని ఒక ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి కొంచెం కరివేపాకు వేసి ఇదంతా బాగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు. తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని అయితే ఇందులోకి వేసేసుకొని సో ఇలా వేసేసుకొని బాగా ఉడకనిచ్చేసేయాలి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు ఉడకనిచ్చేసేయాలి. తర్వాత ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకోండి కొంచెం కలర్ కోసం. సో నెక్స్ట్ ఇంకా కారం అయితే మనం ఇందులో వేయకూడదండి. ఓన్లీ పచ్చిమిర్చితోనే మనం ఈ పచ్చడి అనేది రెడీ చేసుకుంటున్నాం. సో కారం అయితే అవసరం లేదు. అలా వేసేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు బాగా ఉడకనిచ్చేసేయాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు. సో వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయేంత వరకు చూసారుగా వీడియోలో చూపించే విధంగా ఇలా ఉడకనిచ్చేసేయాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఏవైతే ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని ఫ్రై చేసామో వాటిని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం నీట్గా కలుపుకోండి. సో ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి మీరు ఉప్పు అనేది చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో అని చెప్పేసి. సరిపోలేదు అంటే మీరు కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడైతే పర్ఫెక్ట్గానే సరిపోయింది. కావాలంటే మీకు కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే మనకి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చేస్తే రెడీ అయిపోతుందండి. కోడిగుడ్డు పచ్చిమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి. ఇలా మనకి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది, కోడిగుడ్డు పచ్చిమిర్చి పచ్చడి. సో ఇక్కడైతే చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. మనం ఇందులో ఎటువంటి కారం అనేది యాడ్ చేయలేదు. ఓన్లీ పచ్చిమిర్చితో ఈ పచ్చడి చేసుకుంటున్నాం. మనకి 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ వ్లాగ్స్కి.